అందరికీ నమస్కారం అండి. గురువారం దేవగురుడైన బృహస్పతి మరియు శ్రీ మహావిష్ణువు యొక్క రోజుగా చెప్తారు. అన్ని రోజుల్లాగానే గురువారం రోజు కూడా కొన్ని పనులు చేయటం నిషిద్ధంగా చెప్పబడింది. ఈ రోజున కొన్ని పనులు చేసినట్లయితే బృహస్పతి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. జాతకంలో గురుదోషం ఉన్నట్లయితే గురువారం రోజు ఈ విషయాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. గురువారం రోజు ఏ పనులు చేయొచ్చో, ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము. గురువారం రోజు స్త్రీలు, పురుషులు ఎవరు కూడా తలస్నానం చేయకూడదు. తలస్నానం చేసినట్లయితే కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. గురువారం రోజు ఇంటికి పట్టిన బూజును, సాలెపురుగుల గూడును, గొంగళి పురుగుల గూడును పొరపాటున కూడా శుభ్రం చేయకూడదు. ఇలా చేస్తే కుటుంబంలో సుఖ సంతోషాలు దూరమవుతాయి. గురువారం రోజు దేవుడి గదిని శుభ్రం చేయకూడదు. గురువారం కాకుండా శనివారం రోజు దేవుడి గదిని శుభ్రం చేయాలి. గురువారం రోజు గడ్డము, జుట్టు, గోళ్ళు మొదలైనవి కత్తిరించుకోకూడదు. ఈ పనులు గనక చేసినట్లయితే చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. గురువారం రోజు పసుపు, కుంకుమ, గాజులు, బంగారు ఆభరణాలు ఎవరికీ ఇవ్వకూడదు. గురువారం రోజు ఇంట్లో ఉన్న చెత్తను పారేయటము, పాత సామాన్లు అమ్మటం లాంటి పనులు కూడా చేయకూడదు. ఇలా చేయటం వల్ల కుటుంబంలో ధన నష్టం కలుగుతుంది. గురువారం రోజు ఎవరి దగ్గర అప్పు చేయటం అంత మంచిది కాదు. ఈరోజు అప్పు చేసినట్లయితే అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే గురువారము ఎవరికీ డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. ఈరోజు డబ్బును వడ్డీ వ్యాపారంగా చేసినట్లయితే అనేక నష్టాలొస్తాయి. గురువారం రోజు అరటిపండ్లు తినకూడదు. గురువారం విష్ణువును పూజిస్తే అరటి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తాడంటారు. గురువారము అరటి చెట్టును పూజించినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అందువలన గురువారం రోజు అరటిపండు తినకూడదు. దేవుడికి అరటిపండు నైవేద్యంగా పెట్టవచ్చు కానీ అరటిపండును తినకూడదు. ఈ వీడియోలో చెప్పినట్లు గురువారం ఈ నియమాలు పాటించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.